అందరికీ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ముందుగా 1 గ్లాస్ రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. 2 ఎగ్స్, 1 ఆనియన్, కొద్దిగా క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ని బ్రేక్ చేసి కొద్దిగా బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ బాగా హీట్ ఎక్కాక ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బ్రేక్ చేసుకున్న ఎగ్స్ని బాగా బీట్ చేసి ఈ ప్యాన్లో పోయాలి. ఇదంతా మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకునే లోపు ముందుగా కొద్దిగా సాల్ట్ని చల్లి మొత్తం కలిపి పీసెస్గా చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్గా కాకుండా రైస్లో కొంచెం కనిపించేలాగా చిన్న చిన్న పీసెస్ చేసి ఇదంతా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇలా పీసెస్ని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో నా దగ్గర ఇప్పుడు లేవు. కొద్దిగా టమాటో అన్నీ యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పక్కన ఉంచుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలిపి ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని రైస్ని కొంచెం కలిపి ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. నేనైతే సాసెస్ ఏమీ వేయట్లేదు, కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నా. మీరు సాస్ యాడ్ చేయాలనుకుంటే వెనిగర్ కొంచెం, సోయా సాస్ కొంచెం ఈ టైంలో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పైన 2 మినిట్స్ పాటు ఉంచి సర్వ్ చేసుకోండి. టేస్టీ ఎగ్ రైస్ రెడీ.